ఇవాళ వీడియోలో వరి పంటను ఎప్పటి నుండో పీడిస్తున్న సుడిదోమను ఎలా గుర్తించి ఎలా నివారించాలి అనేది తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంటలలో వరి పంట అగ్రస్థానంలో ఉంది. ఇతర పంటలు సాగు చేసినప్పటికీ వరి సాగుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ పంటను అధికంగా వెంటాడుతున్న వ్యాధులలో సుడిదోమ ఒకటి. ఈ సుడిదోమను ముందే గుర్తిస్తే పంట నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సుడిదోమని గుర్తించడం ఎలానో చూసినట్లయితే ఈ వ్యాధి 2 రంగుల్లో ఉంటుంది. గోధుమ రంగు దోమ, తెల్ల వీపు సుడిదోమ. సుడిదోమలు రెక్కలున్నవి, లేనివి కూడా ఉంటాయి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు రెక్కలున్న దోమలు అభివృద్ధి చెందుతాయి. తల్లిదోమ 300 నుండి 500 గుడ్లను ఆకు తొడిమలో కానీ లేదా మధ్య ఈనెలో కానీ పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు పెద్ద పురుగులుగా మారుతాయి. ముఖ్యంగా వరి పొట్టు దశలో ఆశిస్తుంది. తెల్లవీపు పచ్చదోమ ఇవి గోధుమ రంగు దోమ కంటే చిన్నగా ఉంటాయి. ఇవి 6 నుంచి 8 గుడ్లను వరి దుబ్బుల మొదళ్ల దగ్గర ఆకు తొడిమ లోపలి కణజాలంలో పెడతాయి. ఈ గుడ్లు విడివిడిగా ఉంటాయి. పిల్ల పురుగులు తెల్లగా ఉండి 8 నుండి 28 రోజుల్లో పెద్ద పురుగులుగా మారుతాయి. ముఖ్యంగా ఈ దోమ వరి పిలకలు వేసే దశలో ఆశిస్తుంది. వరి పంటకు అధికంగా నత్రజని అందించటం వల్ల సుడిదోమ పంట పొలాల్లో వ్యాప్తి చెందుతుంది. పంట మొదటి దశలలో క్లోరోఫైర్ఫాస్, ప్రోఫెసనోపాస్, లాంషా సైహలోత్రిన్, సింథటిక్ ఫెరిథ్రాయిడ్ మందులను వాడటం వల్ల కూడా సుడిదోమ వ్యాప్తి చెందుతుంది. అధిక తేమ, ముఖ్యంగా వరి పంట చిరుపొట్టు దశలో ఉన్నప్పుడు కురిసే అధిక వర్షాలు దోమ ఉధృతి పెరగటానికి దోహదపడతాయి. అంతేకాదు అధికంగా నీటిని పెట్టి ఉండటం వల్ల కూడా వరి పంటలో సుడిదోమ వచ్చే అవకాశం ఉంది. ఈ దోమలు రసం పీలుస్తున్నప్పుడు విషపూరిత లాలాజలాన్ని మొక్కలోకి చొప్పించడం వలన పంట ఎండిపోతుంది. దీనిని హాపర్ బర్న్ లక్షణం అంటారు. వరి చిరుపొట్ట, పొట్ట దశలో సుడిదోమ ఆశిస్తుంది. తెల్లవీపు దోమలు అడుగు భాగాన రసాన్ని పీల్చటం వల్ల పైరు పసుపు నుండి ఎరుపు రంగుకు మారి పైరు సుడులుగా ఎండిపోతుంది. దోమ ఆశించిన పంట కాండం మెత్తబడి ఎండుగడ్డిగా పనికి రాకుండా పోతుంది. నీటి ఉధృతి అధికంగా ఉన్నప్పుడు వరి కంకి వరకు కూడా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. సుడిదోమలు ఆకులపై విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థం వల్ల మసి తెగులు సోకుతుంది. అలాగే గ్రాసిస్టంట్ వంటి వైరస్ తెగుళ్లు కూడా వ్యాప్తి చేస్తాయి. రైతులు ప్రతినిత్యం వరి దుబ్బులు మొదలను గమనిస్తూ ఉండాలి. వడి దుబ్బుకు 20 కిలోమీటర్ల నుంచి సుడిదోమలు కనిపిస్తే ప్రతి 2 మిల్లీలీటర్లకు 30 సెంటీమీటర్ల వెడల్పులో పాయలు తీసి గాలి, వెలుతురు దుబ్బులకు తగిలేలా చూడాలి. పంటలో వెంటనే నీటిని తీసివేసి ఆరుతడి పద్ధతిలో పంటకు నీటిని అందించాలి. నత్రజని అధిక మొత్తంలో వాడకుండా తగిన మోతాదులో వాడాలి. ఈ సుడిదోమను ప్రధాన పొలంలో గుర్తించిన తర్వాత 1.5 గ్రాముల ఎనిఫేట్ను 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదంటే 0 నుండి 5 గ్రాముల పైమెట్రోజిన్ను 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటినప్పుడు బూప్రోఫెజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ఇథోఫిన్ ఫాక్స్ 2.0 మిల్లీలీటర్లు లేదా ఫైమిట్రోజైజన్ 0.6 మిల్లీలీటర్లు లేదా ఇమిడాఫ్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా థయోమిథోక్సన్ 0.2 గ్రాములు లీటర్ నీటికి లేదా డైనోటెప్యూరాన్ 0.4 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్రోప్లిడ్ జి ఎథిప్రోల్ 0.25 గ్రాముల లీటర్ నీటిలో కలిపి దుబ్బు మొదళ్ల వద్ద పిచికారీ చేయాలి. దోమలు ఎక్కువగా ఉంటే మోనోక్రోటోఫాస్ 2.2 మిల్లీలీటర్లు, జి డైక్లోరోవాస్ 1.0 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి దుబ్బు మొదళ్ల వద్ద పిచికారీ చేయాలి. పురుగు మందులు చేతి పంపుతో ఎకరానికి 200 లీటర్లు, అదే పవర్ ప్లేయర్ అయితే 120 లీటర్లు మందు ద్రావణం యొక్క మొదళ్ళు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. పిచికారీ చేసేటప్పుడు మొక్కల మొదళ్ల భాగంలో పడేలాగా పిచికారీ చేసి ఈ సుడిదోమలను అరికట్టగలిగితే దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. గింజ పోసుకునే దశలో చీడపీడలు ఆశించే అవకాశం ఉంది కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకోకుండా వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతో మందులను పిచికారీ చేసుకున్నట్లయితే పంట దిగుబడి వస్తుంది.